నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. ఒడిశాలోని తాల్చేర్కి చెందిన రీటా రాణిదాస్ గారి అనుభవం ఇది. మే 2020లో మా బావగారు విష ప్రభావానికి లోనయ్యారు. ఆయన పరిస్థితి అత్యంత విషమించడంతో ఆయనను భువనేశ్వర్లోని ఒక ప్రఖ్యాత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచారు. 7వ రోజున ఆయన పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేనందున 3 గంటల తర్వాత వెంటిలేటర్ను తొలగిస్తామని వైద్యులు నా సోదరికి తెలియజేశారు. ఆయనను చివరిసారిగా చూసుకోవడానికి కుటుంబ సభ్యులందరినీ, బంధువులను పిలవమని వారు ఆమెను కోరారు. ఈ హృదయ విదారక వార్త తెలిసిన వెంటనే నేను ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన భువనేశ్వర్కు బయలుదేరాను. ప్రయాణం పొడవునా నేను నిరంతరాయంగా మూలమంత్రాన్ని జపిస్తూ ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆయన క్షేమం కోసం సహస్రనామ హవనంలో పాల్గొంటానని నేను ఒక సంకల్పం కూడా చేసుకున్నాను. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత నేను నా సోదరికి ధైర్యం చెప్పి ఆందోళన చెందవద్దని, కేవలం మూలమంత్రాన్ని నిరంతరాయంగా జపించమని కోరాను. ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారు ఆయనను తప్పక నయం చేస్తారని నేను ఆమెకు భరోసా ఇచ్చాను. ఆ రాత్రి సహాయక సిబ్బందిలో ఒకరు విధులకు హాజరు కాకపోవడంతో వైద్యులు వెంటిలేటర్ను తొలగించలేకపోయారు. దాంతో వారు ఆ ప్రక్రియను మరుసటి ఉదయానికి వాయిదా వేశారు. ఆ రాత్రి అంతా మేము ప్రార్థనలను, మూలమంత్ర జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అపారమైన కరుణ మరియు అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. మరుసటి ఉదయం వైద్యులను ఆశ్చర్యపరుస్తూ మా బావగారు స్పృహలోకి వచ్చారు. ఇది నమ్మశక్యం కాని విషయం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఇది సాధ్యమైంది. ఆసుపత్రిలో మరో 9 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆయన పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చారు. నా సోదరి జీవితంలో జరిగిన ఈ గొప్ప అద్భుతానికి నా కృతజ్ఞతను తెలియజేయడానికి నా వద్ద మాటలే లేవు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి దివ్య పాద పద్మాల చెంత నేను సదా కృతజ్ఞతతో ఉంటాను.